మారుతున్న యువత ఆహారపు అలవాట్లు అని చెప్పి నిన్న ఒక మంచి వ్యాసం నేను చదివానండి. ఉదయం లేచిన తర్వాత ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది వెల్కమ్ మూవ్ అనమాట. అది లేచిన తర్వాత టైం వేస్ట్ చేయకుండా వాకింగ్ కానీ రన్నింగ్ కానీ వెళ్ళడం, తర్వాత త్వరగా ఆఫీస్కి సిద్ధమైపోవడం. ఒకప్పుడంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది, ఇప్పుడు చాలా సందర్భాలు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం అనేది తప్పనిసరిగా ఉందండి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వారు తీసుకున్నటువంటి ఆహారం పైన ఆసక్తికరంగా వ్యాసకర్త మనకు తెలియడం అనేది జరిగింది. హెవీ ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఏదైతే రా ఫుడ్ అనేది ఉంటుంది చూడండి, కూరగాయ ముక్కలు కానీ ఇవన్నీ కానీ, లేకపోతే ఫ్రూట్ సలాడ్స్ లేదా ఫ్రూట్ ముక్కలు, దాంతోపాటు మామూలు ఫుడ్ తిన్నప్పటికీ ఈ గ్రీనిష్గా ఉన్నటువంటి ఆకులను తీసుకోవడం, ఇదంతా కూడా ఒక గొప్ప మార్పుకి చిహ్నంగా వ్యాసకర్త పేర్కోవడం అనేది నిజమే అనిపించింది నాకు. నిజంగానే యువత నుంచి సమాజానికి ఒక గొప్ప మెసేజ్ అయితే వస్తుందండి. హెల్త్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. మనం పార్కులో అక్కడ చూస్తుంటాం, రిటైర్డ్ పీపుల్ వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ సమయం బాడీని సాగదీయడం కోసం, అంటే మంచిగా ఎక్సర్సైజ్ చేసి హెల్త్ కాపాడుకోవడం. అంటే యువతరము ఈ మధ్య వయస్కుల గురించి చెప్తున్నానంటే అండి, వీరు ఇంకా ఉద్యోగాల్లో టెన్షన్స్లో ఇలా ఉంటారు కదండి. ఎప్పుడు కూడా మనం ఇలా ఆఫీస్లో నవ్వుతూ మన కార్యక్రమాలను చక్కబెట్టుకోవాలంటే మనం తీసుకునే ఆహారం కూడా దానికి ఎంతో కొంత తోడ్పడుతుందండి. నిజంగానే హెవీ ఫుడ్ తీసుకుంటే ఒక్కొక్కసారి మన ముఖంలో చికాకు కూడా మనకు కనిపిస్తూ ఉంటుందండి. అంటే టూ మచ్ మామూలుగా ఎక్కువ కారం ఉన్నవి స్పైసీ ఫుడ్ ఇవి తిన్నాం అనుకోండి, కొంచెం అనీజీగానే మనం ఉంటాం అనమాట. ఏదైనా యువతరం మాత్రం గ్రేట్ అండి. యువ భారత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఇలాంటి ఈ బిర్యానీలు ఇవన్నీ మనకు నోరు ఊరించేస్తుంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం స్వయం నియంత్రణ కలిగి ఉన్నట్లయితే ఆరోగ్యమే మహాభాగ్యం ఎవరికైనా సరే.